హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజిల్ నేను మీ స్వాతి. నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబినేషన్లో డిసెంబర్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు రావాల్సిన అఖండ 2 సినిమా విడుదల వాయిదా పడింది. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించింది. దీంతో నందమూరి ఫ్యాన్స్ మాత్రమే కాకుండా సినీ ప్రేక్షకులు సైతం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 14 రీల్స్ ప్లస్ సంస్థ ఎక్స్ వేదికగా అనివార్య కారణాల వల్ల అఖండ 2 షెడ్యూల్ ప్రకారం విడుదల కావడం లేదని తెలియజేయడానికి చింతిస్తున్నామని పేర్కొంది. ప్రతి అభిమాని సినీ ప్రేక్షకుడికి ఈ నిర్ణయం బాధ కలిగిస్తుందని, కానీ వీలైనంత త్వరలో సమస్యను పరిష్కరించడానికి అవిశ్రాంతంగా కృషి చేస్తున్నామని పోస్ట్ చేసింది. ఈ అసౌకర్యానికి మా హృదయపూర్వక క్షమాపణలు అని, ఈ సమయంలో మీ మద్దతు మాకు చాలా అవసరమని వెల్లడించింది. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ గా మారింది. 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై రామ్ ఆచంట, గోపి ఆచంట ఈ చిత్రాన్ని నిర్మించగా బాలయ్య చిన్న కుమార్తె తేజస్విని సహ నిర్మాతగా వ్యవహరించారు. గతంలో బ్లాక్ బస్టర్ హిట్ అయిన అఖండ మూవీకి ఇది సీక్వెల్ గా రాబోతోంది. గతంలో 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ సంస్థతో కలిసి ఈరోజ్ సంస్థ కొన్ని చిత్రాలను నిర్మించింది. అయితే ఆ చిత్రాల వల్ల వచ్చిన నష్టాలకు సంబంధించి ఈ రెండు సంస్థల మధ్య వివాదం నెలకొన్నట్లు తెలుస్తోంది. 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ సంస్థ నుంచి తమకు 28 కోట్ల రూపాయల బకాయి ఉందని ఈరోజ్ సంస్థ కోర్టును ఆశ్రయించింది. 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్స్ లోని భాగస్వాములైన రామ్ ఆచంట, గోపి ఆచంటనే 14 రీల్స్ ప్లస్ సంస్థకు కూడా ప్రారంభించారని కోర్టులో ఆరోపించింది. ఆ మొత్తం చెల్లించే వరకు అఖండ 2 సినిమాను నిలిపివేయాలని న్యాయస్థానాన్ని కోరింది. ఈ వాదనలతో ఏకీభవించిన కోర్టు స్టే విధించింది.